నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించండి. ఎమ్మెల్యే సోమిరెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించిన వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామస్తులు. రాష్ట్ర బడ్జెట్ అన్ని సామాజిక వర్గ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. వేయి కళ్ళ తల్లికి ప్రత్యేక పూజలు. మనుగోలు మండలం కొట్లపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ చావిడి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు, పొంగలు పొంగించిన భక్తులు. వాకాడు మండలం పట్రంగంలో ఘనంగా జరిగిన మహాశివరాత్రి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తిరుమలమ్మపాలెం గ్రామస్తులు భూ సమస్యపై ఎమ్మెల్యే సోమిరెడ్డిని కలిసి వారి సమస్యలను విన్నవించారు. గ్రామస్తులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామస్తులు భూ సమస్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డిని కలిశారు. తమ గ్రామంలో నెలకొని ఉన్న భూ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. 1999లో సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 70 సెంట్ల చొప్పున 150 కుటుంబాల వారికి భూ పంపిణీ చేశారని, ఆ భూములు ఇప్పుడు కొందరు భూస్వాముల ఆక్రమణలో ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రెవెన్యూ అధికారులను పిలిపించి సోమిరెడ్డి సమస్యపై ఆరా తీశారు. వెంకటాచలం మండలం తిరువనంపాలెం అందరూ అక్కడ ఉండేదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పెద్దరెడ్లు, పెద్దోళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి 1999లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 151 ఎకరా వీళ్ళకి తలా 70 సెంట్లు అటు ఇప్పించా కుటుంబానికి. దాంట్లో 25-26 ఎకరాలు వేరే వాళ్ళు మాది అని చెప్పేసి కొంచెం ల్యాండ్ లార్డ్స్ ఇబ్బంది పెడుతున్నారనేది ఒకటి వచ్చినారు. రెండు ఏంటంటే 2018లో వీళ్ళకి తిరువనంపాలెం కాజ్వే ఉంది, దాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. టెండర్స్ అయిపోయినాయి. కాంట్రాక్టర్ మెటీరియల్తో కూడా దోలేడు. వర్క్ స్టార్ట్ కావాలి 9 కోట్లు అప్పుడు ఉండే రేటుతో. ఆయన వైసీపీ నాయకుడు గెలిచి దాన్ని ఆపేసేసి కాంట్రాక్ట్ని ధరిమేశాడు. ఆయనకి ఉండేది అలవాటే. అట్లే డేగపూడి బండేపల్లి కెనాల్ కూడా 35% పని అయింది. కాంట్రాక్టర్ 5 years పని అయిపోయింది. ఆ టైంలోనే పని మొదలైంది, వర్క్ కూడా జరిగింది. అట్లా ఒకసారి శాంక్షన్ చేయించి బడ్జెట్లో పెట్టించి టెండర్స్ పిలిపించి పని మొదలు పెట్టించి పూర్తి చేయటం అనేది ఒక యజ్ఞం లాగా జరుగుతాయి. ఆయన దక్షిణ కాలువ ఆపేసా, ఇవి ఆపేసా. ఇప్పుడు 18R పొదలకూరు ఆయన సొంత మండలం, ఆయన చేయలే. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ తిరువనంపాలెంది ట్రై చేస్తున్నాము. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. బట్ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ పేద రైతులు, పేద కుటుంబాలు. తిరువనంపాలెం టోటల్ పేద కుటుంబాలు. వీళ్ళ విషయంలో కూడా నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు వీళ్ళ 26 ఎకరాలు వేరే వాళ్ళతో ఇబ్బంది వచ్చింది, అదొకటి సమస్య పరిష్కారం. అట్లే 2 వీళ్ళకి డీకేటీ పట్టాలు ఇస్తే తప్ప లోన్లు తెచ్చుకోవటం, ప్లస్ ఇంకేదైనా కరెంటు రొయ్యలు సేద్యం చేయాలంటే 1.5 రూపాయికి యూనిట్ ఛార్జీ కనెక్షన్ తెచ్చుకోవటం, ఇటువంటివన్నీ వాటి మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని తహసీల్దారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. కొత్త తహసీల్దారు వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ అన్ని సామాజిక వర్గ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉందని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్
3.32 కోట్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు 2019 నుండి 2024 వరకు 2.79 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలల సుబ్రహ్మణ్యం, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. తెలిసిన విధంగా 14వ తారీఖున మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ 2026-27 బడ్జెట్ని ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ఒక విజనరీ లీడర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే అటు అభివృద్ధిని కానీ ఇటు సంక్షేమాన్ని కానీ రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు బడ్జెట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ప్రజలకి అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవులు గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ని ఏదైతే మనకిప్పుడు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ అంతా కూడా మొత్తం ఇప్పుడు విడుదల చేసిన బడ్జెట్ 3.32 లక్షల కోట్లు మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 3,32,205 కోట్ల వరకు మనకి ఈరోజు 26-27లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో 2019-24లో మనకు రిలీజ్ చేసిన బడ్జెట్ 2.79 లక్షలు మాత్రమే బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో కంపెనీల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తూ సంపద సృష్టిస్తూ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టి అన్ని రంగాల్ని సంతోషపెట్టేలాగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గతంలో మనకు అభివృద్ధి జరిగిన కొంతవరకు అభివృద్ధి జరగలేదు, కానీ జరిగిన కొన్ని వాటికి అలాగే కొన్ని అందించిన సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేసి రాష్ట్రం మీద ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిన గత ప్రభుత్వ నాయకుల్ని పెట్టారు గత ప్రభుత్వ నాయకులు. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి వర్యులు ఎలాంటి రాష్ట్రం మీద అప్పులు వదలకుండా సంపదను సృష్టించి కంపెనీల్ని ఎంతో ఆకర్షించి మన రాష్ట్రానికి తీసుకొస్తూ ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2023-24లో మనకు 23,330 కోట్ల వరకు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఈసారి 26-27లో 53,915 కోట్లు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే మనకు అటు అమరావతి రాజధాని కానీ అలాగే పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు. అలాగే ఈరోజు ఈ బడ్జెట్ అంతా మనుబోలు మండలం వడ్లపూడి పంచాయతీలోని గొట్లపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ చావిడి వద్ద మంగళవారం సందర్భంగా అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహిళలు పొంగలు పొంగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వాకాడు మండలం పట్రంగ గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ పాండులింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తుల నోట శివనామ స్మరణతో ఆలయంలో మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా విద్యుత్ దీపాలంకరణ, విశిష్ట పూజలు, పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు, అన్నదాన కార్యక్రమం, పాటల కచేరీ నిర్వహించారు. మండలంలోని పలు దేవస్థానాలలో పాలాభిషేకాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. స్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవ భూతేశ్వరం భూతన శంకరం శంభు धूपयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि दीपं दर्शयामि सुडयामि शुद्ध आचमनीयं समर्पयामि भूगीफलसमायुक्तं पूजाम् अनेककोटि नमस्कारं समर्पयामि। మనుబోలులోని శ్రీ 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 విశ్వనాథ స్వామి వారికి సోమవారం పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. जगतां नमो नमो मुख्येभ्यो हरिकेशभ्य पशूनां पतये नमो नमो मुख्येभ्यो हरिकेशभ्य पशूनां नमो हिरण्यवाहवे पशूनां पतये नमो तस्मिन् विष्णुयाहं भवाभागस्याय नमः भवलिंगाय नमः षड्भाय नमः नमो मनोन्भवाय नमः ईशानस्यैमूर्तिये नमः अनीश्वर परमात्मने नमः सोमसूर्याग्निलोचनाय नमः भविष्य नैवेद्यं अनुग्रह చట్నీ వేస్తున్నావా? అరటి పొడి తలా ఒక ప్లేట్లో పెట్టేసి కొంచెం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ
భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించండి. ఎమ్మెల్యే సోమిరెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించిన వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామస్తులు. రాష్ట్ర బడ్జెట్ అన్ని సామాజిక వర్గ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. వేయి కళ్ళ తల్లికి ప్రత్యేక పూజలు. మనుగోలు మండలం కొట్లపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ చావిడి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు, పొంగలు పొంగించిన భక్తులు. వాకాడు మండలం పట్రంగంలో ఘనంగా జరిగిన మహాశివరాత్రి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.